ఫ్రెండ్ ఒక నైట్ అంతా ఇచ్చింది, నాకు ఇప్పటికీ గుర్తుంది. 2018 గ్రూప్ 1 స్కామ్ గురించి ఇది. సో, హైకోర్టు సిట్ ఫార్మ్ చేసింది ఈ ఎగ్జామ్‌లో ఏం జరిగిందో తేల్చమని. ఫస్ట్ డిజిటల్ ఎవాల్యుయేషన్, తర్వాత హైలాండ్‌లో ఒకసారి చేసామన్నారు. ఫైనల్‌గా గౌతమ్ సవాంగ్ గారు వచ్చిన తర్వాత జరిగింది. డిజిటల్ ఎవాల్యుయేషన్‌లో ఏం జరిగిందంటే, మహంకాళి అనే అతను కోఆర్డినేట్ చేశాడు. వాళ్ళకి నచ్చిన ఎవాల్యుయేటర్స్‌ని ఏసుకున్నారంట. అందులో అన్‌క్వాలిఫైడ్, అంటే వీళ్ళు ఎవాల్యుయేట్ చేయడానికి పనికిరారు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మార్క్స్ కాకుండా వీళ్ళకి నచ్చిన మార్క్స్ ఎక్సెల్ షీట్‌లో ఏసారని సిట్ చెప్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, హైలాండ్‌లో 84 డేస్ పేపర్స్ పెట్టారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. డ్రైవర్స్ చేత, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేత ఆల్రెడీ ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్‌లో మార్క్స్ వచ్చినాయో వాటిల్ని కొంచెం అటు ఇటుగా వేశారని చెప్తున్నారు. ఎవాల్యుయేషనే చేయలేదంటున్నారు సిట్ రిపోర్టింగ్. థర్డ్, గౌతమ్ సవాంగ్ గారు వచ్చాక ఏమైనా బాగా జరిగిందంటే అది కూడా కాదు. ఇక్కడ ఫోరెన్సిక్ పంపించిన పేపర్‌లో 97 పేపర్స్‌కి పైన మనకు మార్క్స్ వేసే షీట్ ఉంటుంది కదా, దానిలో ఆల్టరేషన్స్ ఉన్నాయంట. ఆల్టరేషన్స్ అంటే ముందు వెనక చేయడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫ్యాకల్టీ 103 మార్క్స్ ఇస్తే ఒక పేపర్‌లో దాన్ని 69 చేయమని చీఫ్ ఎగ్జామినర్ పట్టుబట్టాడంట. ఎందుకంటే చెప్పలా. తర్వాత అదే పేపర్‌ని సెకండ్ ఎవాల్యుయేషన్‌కి పంపిస్తే 120 వచ్చినాయంట. అసలు చీఫ్ ఎగ్జామినర్‌కి ఇలా తగ్గించే పవర్ ఉందా అని అడిగితే ఏపీపీఎస్సీ లేదని చెప్తుంది అఫీషియల్‌గా. మరి ఎందుకు చేశారా అంటే ఇంక మీకు తెలియాలి. రైట్? బట్ ఎనీవే, ఇన్‌ఫాక్ట్ ఆ ఎగ్జామ్ నేను కూడా రాశాను. డిసెంబర్‌లో జరిగింది. నాకు యూపీఎస్సీ మెయిన్స్ ఇది ఒకేసారి వచ్చింది. యూపీఎస్సీ మెయిన్స్ అప్పుడు జనవరిలో జరిగింది, కోవిడ్ వల్ల పోస్ట్‌పోన్ అయ్యి. జరిగితే నాకు గ్రూప్ 1కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చాను. ఆల్మోస్ట్ 600 పైన ఆన్సర్స్ రాసాను. నాకు ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర ఆన్సర్ షీట్స్. నేను రాసుకున్న పెన్నులు కూడా దాచుకున్నా, ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేసేస్తే చూపించాలని. బట్ ఎనీవే అవ్వలేదు. మా ఫ్రెండ్ ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత నైట్ అంతా చాలా ఇదయ్యాడు, ఎమోషనల్లీ బ్రేక్ డౌన్. ఇప్పటివరకు మాకు మార్క్సే ఇవ్వాల, అందులో ఎన్ని వచ్చినాయో కూడా మాకు తెలియదు. సో, ఇలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల ఒక పేదోడి కష్టం అనేది ఇలా అవుతూ ఉంటుంది. ఫాలో మీ ఫర్